హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ అమౌంట్ అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు శుభవార్త. కదలని బిల్లులలో కదలిక. ఖాతాల్లో జమ అవుతున్న పెండింగ్ బకాయిలు. ఇక రావు అనుకుని ఆశలు వదిలేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే పరిణామము. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. గత 2 రోజులుగా పలు రకాల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతూ ఉండడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏ బిల్లులు జమ అవుతున్నాయి? సుదీర్ఘ నిరీక్షణకు తెర. ప్రభుత్వ ఖజానా నుండి నిధులు విడుదల కావడంతో పలు రకాల బిల్లులు క్లియర్ అవుతున్నాయి. ముఖ్యంగా సరెండర్ లీవ్స్ 2021 సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలకు సంబంధించి సరెండర్ లీవ్ అమౌంట్లు చాలామందికి క్రెడిట్ అయ్యాయి. ఉదాహరణకు విద్యాశాఖ, తూర్పుగోదావరి జిల్లా, కాకర్లపాలెం మండలం వంటి వివిధ శాఖల ఉద్యోగులకు చెల్లింపులైతే అందాయి. ముఖ్య గమనిక 2022లో బిల్లులు పెట్టి వాటిని క్యాన్సిల్ చేయకుండా వదిలేసిన వారికి మాత్రమే ప్రస్తుతానికి ఈ మొత్తం జమ అవుతున్నట్టు తెలుస్తోంది. కానీ మిగతావి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. పెన్షనర్ల బకాయిలు ఏపీఎస్ఆర్టీసీ పెన్షనర్లకు సంబంధించి 2021 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు కూడా జమ అయ్యాయి. లోన్లు మరియు అడ్వాన్స్‌లు జీపీఎఫ్ మరియు జెడ్పీఎఫ్ లోన్లు 2024 ఫిబ్రవరి వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి లోన్ అమౌంట్లు ఖాతాలో క్రెడిట్ అయ్యాయి. ఏపీజీఎల్ఐ లోన్లు ఫిబ్రవరి 2024 వరకు పెట్టిన దరఖాస్తులకు సంబంధించిన చెల్లింపులు కూడా జరుగుతున్నవి. ఇక ఇతర బిల్లులు మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఈహెచ్ఎస్ బిల్లులు, టీఏ బిల్లులు, పోలీస్ శాఖకు సంబంధించిన టీఏ అరియర్స్ కూడా కొన్ని జమ అవుతున్నాయి. మీ బిల్లు ప్రెజెంట్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే దానికైతే మీరు మీ యొక్క పెండింగ్ బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం అయితే ఉంది. మొదటగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను లాగిన్ అవ్వండి. మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అలాగే ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు బిల్ స్టేటస్ అనైతే ఉంటుంది. ఉదాహరణకు పెండింగ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ క్రెడిటెడ్ అనే వివరాలు కనిపిస్తాయి. సో, ఇంకా ఎదురుచూపులు అసలు బకాయిల సంగతి ఏంటంటే, ప్రస్తుతం చిన్న బిల్లులు, లోన్లు జమ అవుతున్నప్పటికీ అంటే తక్కువ అమౌంట్ ఉన్న బిల్లులు జమ అవుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్న ప్రధాన బకాయిలు ఇంకా మిగిలే ఉన్నాయి. 11 పీఆర్సీ అరియర్స్ ఉద్యోగులకు అత్యంత కీలకమైన 11 పీఆర్సీ బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. డీఏ మరియు డీఆర్ బకాయిలు పలు దఫాలుగా మంజూరు చేసిన కరువు భత్యం బకాయిలు కూడా ప్రభుత్వ ఖజానాలోనే ఉన్నాయి. ఈ ప్రధాన బకాయిలను ఏప్రిల్ నెలలోపు చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రభుత్వంలోనే నిధులు విడుదలవుతాయనైతే ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. సో, త్వరలోనే ఈ నిధులైతే విడుదలవుతాయి. ఇక మొత్తం మీద స్తంభించిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లింపుల ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక సానుకూల సంకేతం. ఈ ప్రక్రియను వేగవంతం చేసి మిగిలిన సరెండర్ లీవ్ బిల్లులతో పాటుగా కీలకమైన 11 పీఆర్సీ, డీఏ అరియర్స్‌ను కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలనైతే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు ఆ దిశగా ఒక మంచి ఆరంభంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి.